యేసు ప్రభుల వారి సమస్త మేళ్ళు ఈ వాక్యం వింటున్న బిడ్డలకు వారి కుటుంబంలో ప్రతి వారికి దయచేయునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుని నామములో మీరందరూ కూడా వాక్యాన్ని వింటూ అనేకులకి వాక్యాన్ని పరిచయం చేయాలని నా మనవి. ప్రార్థన. లోక రక్షకుడైన మహా ఉన్నతుడైన గొప్ప పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు పరిశుద్ధతకు మారుపేరు ప్రభువా. నా తండ్రి, మీ అంత పరిశుద్ధత మేము కలిగి జీవించున్నట్లుగా మా అందరి పట్ల కృప చూపెట్టండి. మీ రక్తముతో మమ్మల్ని కడిగారు. అదే రీతిగా అనుదినము వాక్య ఉదక స్నానము మేము చేయుటకు కృప దయచేయండి. మీరు ప్రత్యక్షమైన దినమున మీ ఎదుట మేము పరిశుద్ధులుగాను నిష్కళంకులుగాను నిర్దోషులుగాను నిలబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాదేశు బర్నేయాలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా, ఆ కల్వరి కొండ అనుభవాన్ని మర్చిపోకుండా ప్రతిష్ఠించబడిన మందిరములో ఒక ప్రతిష్ట కలిగిన బిడ్డలుగా జీవించుటకు సహాయము చేయండి తండ్రి. ప్రతి సంఘాన్ని, ప్రపంచంలో ప్రతి సంఘాన్ని ఆ రీతిగా మీరు మార్చండి. ప్రతి దైవజనుని అభిషేకించండి. తన ముందు కూర్చున్న ప్రజలను ఏ రీతిగానైనా పరిశుద్ధుల్ని చేయాలనే పట్టుదల ప్రతి దైవజనునికి దయచేయండి. ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి మాసం 22వ తారీఖు 2021 సోమవారం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్యాలను ధ్యానించుకుందాం. ప్రియులారా, వారు కాదేశు బర్నియాకు చేరిన తరువాత, అప్పుడు మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించను. మీ పితరుడైన యెహోవా నీతో సెలవిచ్చిన, మీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని అని మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు కాదేశు బర్నియాలో నుండి, ప్రతిష్ఠించబడిన స్థలములో నుండి వారు బయలుదేరారు. ప్రియులారా, మనము జాగ్రత్తగా గమనించాలి. కల్వరి కొండ మీద క్రీస్తు రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన తరువాత మనకొక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణాన్ని ఆత్మీయ ప్రయాణము అని అంటారు. ఆ ప్రయాణములో మనము చేయవలసింది, మన పితరులు వాగ్దాన దేశమైన కనాను ఎక్కడుందంటే అక్కడ ఎవరున్నారు అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, అక్కడ నుండి వారు బయలుదేరి అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నారు. అంటే దానర్థం అనాగరికుల దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది యేసు ప్రభుల వారు నా దేవుడని, ఆ ప్రభుల వారికి సంబంధించిన నాగరికత వారిలో కనిపించడం లేదు. ప్రియులారా, ఏ ఫ్యాషన్ అయినా కానీ క్రైస్తవుల దగ్గర నుండి ప్రారంభమవుతుంది. ఈ మధ్యన మీరెరుగుదురు, తలంతా నున్నగా గుండు కొట్టి పైన ఫ్లవర్ వాజ్లాగా కొంత జుట్టు పెట్టుకుంటారు. ఎక్కడి నుండి ప్రారంభమైందంటారు? క్రైస్తవులే. ఏ ఫారిన్ కంట్రీలోనో పీటర్ అనేవాడు, జాకబ్ అనేవాడు, జేమ్స్ అనేవాడు ఈ ఫ్యాషన్ని స్టార్ట్ చేశాడు. అది అట్లా ఆ రీతిగా మనమంతా కూడా అదే పాటిస్తూ వచ్చాం. ఏ ఫారిన్లోనో టైట్ బట్టలు ఆడబిడ్డలు తమ శరీరమును కప్పుకొని ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన బిడ్డలు టైట్ ఫిట్టింగ్ బనియన్స్,
టైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ వేసుకున్నారు. ఇదంతా అమోరీయుల పట్టణం, అనాగరికుల యొక్క పరిస్థితి. చాలామంది పలసాటి బట్టలు, శరీరంలో అవయవాలు కనిపించేటట్లుగా పలసాటి బట్టలు. చాలామంది బిడ్డలు, ఆడకూతుళ్ళు ప్రియులారా స్లీవ్లెస్, షోల్డర్లు, చేతులు కనిపిస్తూ ఆ మోకాళ్ళ వరకు వారి ప్యాంట్లు అసహ్యం కదా. ఈ రీతిగా అనాగరికత. ఆడబిడ్డలు దేవుడిచ్చిన చక్కటి అందముతో ప్రపంచానికి మాదిరికరంగా జీవించవలసిన బిడ్డలు వారి కనుబొమ్మలన్నీ కూడా కత్తిరించుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనుబొమ్మలను కత్తిరించకూడదనే వాక్యం ఉంది. అయితే కనుబొమ్మలు కత్తిరించుకుంటారు. అదేదో ఫేషియల్ అని, ఏదో ముఖము తెల్లగా ఉండేటట్లు ఏదో పూసుకుంటారు. అంటే ఆ తెల్లగుంటే పాలిపోయిన ముఖంలాగా, రక్తహీనత కలిగిన ముఖంలాగా కనిపిస్తుంది. దేవుడిచ్చిన అందానికి మానవుడు రూపురేఖలు దిద్దుకుంటూ ఏదో లోకానికి తాము చాలా బాగా కనిపించాలని ఆ ఉద్దేశంతో ఉంటారు. తప్పు కదా. ప్రియులారా గమనించాలి. చాలా పర్యాయాలు ఆడబిడ్డలు, మగబిడ్డలు కూడా చెవుల్లో అవేవో కమ్మలు, తద్దులు తొడుక్కుంటారు. చెవు కుట్టడం అంటే బానిసలకు పూర్వం మన పితరుల కాలంలో చెవుని కుట్టేవారు, దానికి రింగు వేసేవారు. ఎందుకంటే వాడు ప్రపంచానికి తెలియాలి, వీడు బానిస, వీడు ఎవరి దగ్గరో బానిసగా ఉన్నాడని. చెవు కుట్టడం అంటే బానిసత్వానికి సాదృశ్యమే బైబిల్ ప్రకారముగా. చాలామంది చెవు కుట్టడం వలన జ్ఞానం వస్తుంది అని అంటారు. వస్తుంది, లోక జ్ఞానం వస్తుంది, కానీ చెవు కుట్టడం వల్ల దైవ జ్ఞానము రాదు. దైవ జ్ఞానము కేవలం సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కారిస్తేనే, ఆయన పవిత్రమైన పాదములను బట్టి బ్రతిమలాడుకుంటేనే. ప్రియులారా గమనించాలి. ఇలాంటివి నాకు తెలిసినవి ఇవే. అయితే ఇంకా చాలా ఉన్నాయి. మగబిడ్డల చొక్కా జాకెట్టులాగా బెత్తెడు ఉంటుంది. వారి ప్యాంట్లు కూడా లూజుగా ఇప్పుడో అప్పుడో జారిపోయేటట్టు ఉంటుంది. ఎంత అసహ్యమో. ప్రియ దైవ జనాంగమ, అమోరీయుల మన్యము వాక్యం సెలవిస్తుంది. అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము అనని. ఇంతగా దేవుని ప్రశస్తమైన రక్తముతో కడగబడి అనాగరికుల మధ్యలో మనము వారిలాగా చేస్తూ ఉన్నాం. ఇదిగో నీ దేవుడైన ఈ దేశమును నీకు అప్పగించాను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని నీవు స్వాధీనపరుచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అయ్యలారా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కల్వరిలో తాను కార్చిన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచిన తరువాత అమోరీయుల ప్రాంతంలో ఉండకూడదు. మనల్ని స్వాధీనపరచుకోమని చెప్పిన పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకోనటానికి మనము చేయవలసిన పనేమిటంటే భయపడకూడదు. ఎవరికీ భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవటానికి మనుషులకు కానీ సాతానుడి యొక్క కుతంత్రాలకు కానీ భయపడకుండా వాని ఎదిరించాలి. అధైర్యపడకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యము అనేది రాకూడదు. ప్రియులారా, భయము, అధైర్యము, ఈ పిరికితనము ఇవన్నీ కూడా ఒక కోవకు సంబంధించినవే. పిరికితనము అనేది ప్రభు బిడ్డలకు ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో ప్రకటనలో చెప్తాడు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఈ రీతిగా పిరికివారు వీళ్ళంతా కూడా మండేటటువంటి నరకాగ్నిలోకి వాళ్ళు ప్రవేశిస్తారని. వ్యభిచారం ఎంతో, విగ్రహారాధన ఎంతో, పిరికితనం కూడా అంతే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి.
మన ధైర్యం అంతా మన ప్రభువే కదా. కాబట్టి మనల్ని పిలిచినవాడు గొప్పవాడు. ప్రపంచమును కలుగజేసి వాటిని ఆ ప్రకృతి చక్రమును తన మాట ప్రకారముగా నడిపిస్తున్న ఆ గొప్ప దేవుడు నిన్ను నడిపించటానికి అదేమీ అంత పెద్ద కష్టం కాదు. ఆ కృపగల దేవుని వైపు చూస్తూ ధైర్యంగా మనముండాలి. ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదని చెప్పాడు. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని చెప్పారు. మీరు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి పరమకానాను పరలోకాన్ని స్వాధీనపరచుకోవటానికి ఒక వ్యక్తికి ధైర్యం అవసరం. ఒక రోజున ఒక ప్రాంతంలో సువార్త కూడికకు వెళితే ఒక అమ్మ ప్రార్థించమని కోరారు. అమ్మగారు ప్రార్థించమని అడిగితే ఆమె ప్రక్కన ఈడొచ్చిన తన కుమార్తె కూడా ఉంది. ఆ తల్లి అంటుంది, అయ్యా, ఈ సహవాసానికి నేను దరిదాపు ఒక 10 సంవత్సరాల పైబడి వస్తూ ఉన్నాను. నా భర్త గారు మారలేదు. నా భర్త గారికి ఇష్టం లేదు. నేను మా బంధువుల మధ్యన నేను కులహీనపు దానిని అంటారని భయంతో వస్తున్నాను. నేను ఇక్కడికి రావడం చాటుమాటుగా. అయితే నేను ఈ సంఘంలో పద్ధతులు పాటిస్తూ ఉన్నాను. నేను నెలసరి దశమ భాగం కూడా పాస్టర్ గారికి పంపిస్తూ ఉన్నాను. ధాన్యం కూడా పంపిస్తూ ఉన్నాను. అయితే నేను ఇక్కడికి రావడం నా బంధువులకి తెలియదు. ఇప్పుడు నా బిడ్డకు వివాహం కావాలి. ఒక మంచివాడిని దేవుడు దయచేయాలి. నేను అన్నాను, మంచివాడంటే మా కులస్తుడు అనింది. ఓ, మంచివాళ్ళు ఈ సంఘంలో చాలామంది ఉంటారమ్మా అంటే, లేదు మా కులం వేరు. కులాన్ని గూర్చిన భయం. బిడ్డకు తన కులస్తునే కావాలి. బంధువులను గూర్చిన భయం. తాను మందిరానికి వస్తే తాను కులహీనపు దాన్ని అంటారు అని అంటాది. అయ్యలారా, ఎన్ని భయాలు ఆవిడికి. 10 సంవత్సరాలు ఆ యొక్క కాదేశు బర్నేయాలో ప్రతిష్ఠించబడిన స్థలములో ఉంది. కానీ భయం ఉంది దానికి, ఆమెకి. ఆ రీతిగా భయము, అధైర్యము, పిరికితనం ఉండేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మారండి. మారి దేవుడు మనకి ఇస్తానని చెప్పిన పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోనండి. దేవుడు ఆ గొప్ప ఆలోచనలతో పాటు ఆ రీతిగా ప్రవర్తించుటకు కూడా ప్రభు కృప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.